మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. Praise the Lord, praise the Lord, praise the Lord. Glory to you, Jesus. Glory to you, Jesus. Glory to you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ of Nazareth. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మిమ్మల్ందరినీ ఈ స్వస్థత కూడికకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మేము పాస్టర్ అరుణ్ విక్టర్ ఇంకా పాస్టర్ రోజా మా బృందం మీ అందుకు మీ గృహాల్లో రావటకు దేవుడు ఇచ్చిన ఈ చక్కటి సువర్ణ అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క స్వస్థత కూడికలో మీరందరూ కుటుంబం సహితంగా పాల్గొని మాతో పాటు ప్రభుని ఆరాధించాలని, ఆయన వాక్యాన్ని వినాలని, చివరిలో చేయబడుతున్న ప్రార్థనలో దేవుని సన్నిధి ద్వారా కలిగే స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. తరచున ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వీక్షకులకు, సంఘస్థులకు, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లిస్తూ, మీరు ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా దీవింపబడుతున్నారని, ప్రోక్షింపబడుతున్నారని, దీవెనలు పొందుతున్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్కై, మీరు చేస్తున్న కమెంట్స్ పై, ఇంకా మీరు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి మేము దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నామో. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ శుక్రవారము స్వస్థత కూడిక లైవ్ మూల్యంగా మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో రావటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుంటామని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి మీ గృహాల్లో కుటుంబ సహితంగా ఈ స్వస్థత కూడికలో పాల్గొనని కోరుతున్నాము. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించబోతున్న రోజు కనుక మనమందరం కళ్ళు మూసుకొని తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ యొక్క లైవ్ ద్వారా స్వాగతం పలుకుతూ ఆయన సన్నిధిని మన మధ్యలో ఆవరించినట్లు, ఆయన సన్నిధి మన మధ్యలో కదులున్నట్లు, దేవుని కార్యాలు మీ జీవితంలో జరిగినట్లు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్. पवित्र आत्मा, पवित्र आत्मा, हमें ले जाओ यीशु के चरणों में. पवित्र आत्मा, हमें ले जाओ यीशु के चरणों में. सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, तेरे लिए यीशु, तेरे लिए मैं
నడిపించు యేసు సన్నిధిలో పరిశుద్ధాత్మరా నీ కోరకే యేసు నీ కోరకే నీ కోరకే యేసు నీ కోరకే నీ కోరకే యేసు నీ కోరకే నా చేతులు చాపెదను అందరూ ఆవియానవరే ஆவியானவரே என்னை நடத்தும் இயேசு சமூகத்தில் ஆவியான இயேசு சமூகத்தில் ஆவியானவரே உமக்காகத்தான் இயேசு உமக்காகத்தான் உமக்காகத்தான் இயேசு உமக்காகத்தான் உமக்காகத்தான் இயேசு உமக்காகத்தான் என் கருத்தை உயர்த்திவே ஆவியானவரே ஆவியானவரே என்னை நடத்தும் இயேசு சமூகத்தில் ஆவியானவரே हम ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा నన్ను నడిపించు యేసు అందరూ ఓ పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు యేసు సన్నిధిలో పరిశుద్ధాత్మరా ప్రార్థన స్తోత్రం యేసయ్య, నీకే వందనములు తండ్రి. అవును తండ్రి. ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరొకసారి ప్రభా ఈ లైవ్ చేయడానికి కృప చూపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రం ప్రభా. కేవలం ఉచితమైన కృప కనికరం ప్రేమ ద్వారా ప్రభా మేము ప్రభా ప్రతిరోజుని ప్రభా నూతన దినంగా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా మళ్ళీ పరిశుద్ధ పరిచి రక్తంలో కడిగి ప్రభా మరొకసారి నువ్వు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం తలంచుకొని ప్రభా నీకు వందనాలు అర్పిస్తున్నాను ప్రభా. నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు వరకు మేమేమైనామో ప్రభా నీ ప్రేమలో మాత్రమే ప్రభా, నీ కృపలో మాత్రమే ప్రభా, నీ కనిక్రమలే మాత్రం ప్రభా. నీవు లేకుండా మేము క్షణమైన మేము బ్రతుకలేమేసయ్యా. దేవా మాపై కనికరం చూపి జాలి చూపించి ప్రభా మమ్మల్ని ప్రతి రోజు ప్రభా నీ నీడలో ప్రభా మా ఆశ్రయదుర్గం నుండి నడిపిస్తానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ప్రభా లైవ్ లో ప్రభా హీలింగ్ ప్రేయర్ ని ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవా నీకు స్తోత్రం ప్రభా. ఈ రీతిగా మనం అందించడానికి కృప చూపినందుకు నీకు స్తోత్రం చెల్లించి ప్రభా ఈ సమయంలో ప్రభా చివరి వరకు ప్రభా మీరే అధ్యక్ష సమస్తం నడిపించండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా పాడబోతున్న పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందుకోండి ప్రభా. మీరు చేయబోతున్న ఆరాధన అంగీకరించుము ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభా. నీ దైవజన ప్రభా నీ మాటలు పలుకుచుండగా నీ సన్నిధి ప్రతి గృహాలు విడుదలవునుగాక ప్రభా. స్వస్థపరిచే శక్తి విడుదలవునుగాక ప్రభా. నీ స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రభా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీన దేవుడుగా ప్రభా నీ సన్నిధి ప్రభా ప్రతి గృహాన్ని దర్శించునుగాక ప్రభా. ప్రభా ఈ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత నింపబడునుగాక ప్రభా. నీ సన్నిధిలో ప్రభా స్వస్థత విడుదల ఆరోగ్యం ఆశీర్వాదం పొందుకొనుగాక ప్రభా. సమాధానం కలిగింపచేయము తండ్రి. దేవా ఆరం చివరి వరకు ప్రభా మాతో పాటు ప్రభా మ్యూజిక్ వాయించే బిడ్డని కానీ ప్రభా దేవా ఈ లైవ్ లో చూస్తున్న బిడ్డని కూడా దీవించుము తండ్రి. నీకు స్తోత్రం. ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. నీ సన్నిధి విడుదలవునుగాక ప్రభా. మీరే ప్రభా మధ్యలో ఉండి ప్రభా నీవే అధ్యక్ష సమస్యను నడిపించి నీ స్వాధీనం నుంచి నడిపించిన
యేసుకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ అనుదురు గాక. ఈ సమయంలో మరి ఒకసారి అరుణ్ విక్టర్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తున్న ఈ స్వస్థత కూడికలో మిమ్మల్ందరినీ ప్రేమతో స్వాగతం పలుకుతూ మనమందరం కలిసి ప్రభుని స్తుతించబోతున్నాము. బైబిల్ అంటా ఉంది, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు మన పట్ల చూపించే నూతన కృప, నూతన వాత్సల్యము. ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఒక పాట, మధురమైన పాట, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా. ఈ పాటని పాడుతూ అందరు కలిసి ప్రభుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే బ్రతుకలేనయ్యా. అందరు చప్పట్లు కొడుతూ ప్రభు కృపకై స్తోత్రం చెల్లిస్తాం. ఆమేన్. నీ కృప లేని చరణము, నీ దయ లేని చరణము, నేను ఊహించలే. నీ కృప లేని చరణము, నీ దయ లేని చరణము, నేను ఊహించలే. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. నీ కృప లేని చరణము, నీ దయ లేని చరణము, నేను ఊహించలే. యేసయ్యా నీ కృప లేని చరణము, నీ దయ లేని చరణము, నేను ఊహించలే. యేసయ్యా. అందరు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. పాడాలి యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. అందరూ చప్పట్లతో నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. నీ కృప లేని చరణము, నీ దయ
లేని జనము నేను ఊహించలేను యేసయ్యా. అందరూ పాడదామా? నీ కృప లేని జనము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. పాడాలి. యేసయ్యా, అందరూ పాడాలి. నాకు చాలయ్యా. స్వరమెత్తి చేద్దాం. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. నీ కృప లేని శరణు, నీ దయ లేని శరణు నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని శరణు, నీ దయ లేని శరణు నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. Thank you, Jesus. Thank you, Lord. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. యేసయ్యా, నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేను ఉండలేనయ్యా. చేతులెత్తి చెప్దాం. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నే ఉండలేనయ్యా. అందరు హృదయాంతరము నుండి యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది బ్రతుకలేనయ్యా. 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 హల్లెలూయా. అవును, దేవుని కృప లేని మనం బ్రతకలేం, జీవించలేం. ఆయన కృపయే మన ఆధారం, ఆయన కృపయే మన ఆశ్రయం, ఆయన కృపయే మనకు జీవం. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభుని ఆరాధించబోతున్నాం. మీ గృహాల్లో మీరు మోకరించి మాతో పాటు ప్రభు ఆత్మీయుడు కనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. భక్తుడు పాడుతున్నాడు, నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా గమ్యం. హల్లెలూయా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ పాటని పాడుతూ
మనమందరం ప్రభుని ఆరాధిస్తాం. ఈ ఆరాధనలో పాల్గొండి, ప్రభుని గణపరచండి, హల్లెలూయా మోకరించండి. మోకరి మీ గృహాల్లో మోకరించి చేతులెత్తి ప్రభుని ఆరాధించండి. Hallelujah, hallelujah. Come on, come on. Thank you, Lord. Hallelujah. Come on. உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன். என் உயிரான 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 இயேசு, என் உயிரான 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 இயேசு, என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து என் உயிரே உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன். Thank you, Lord. Come on. Hallelujah. 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 ஆராதனை 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 என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து என் உயிரே உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன். எல்லாரும் சேர்ந்து என் உயிரான இயேசு, என் உயிரோடு கலந்து அம்மா உயிரே உம்மை துதிப்பேன், என் உயிரே நான் உம்மை துதிப்பேன். நாம் ప్రాణమైన 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 యేసు, நாம் ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ. worship. Oh, hallelujah. 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 Aradhana. 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 Na pranamaina Yesu, na pranamuto kalasi, na pranama ninne స్తుతిస్తూ, నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ, worship you, Lord. నా ప్రాణమా నిన్నే స్తుతిస్తూ. Come on. Yes, Lord.
దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. యేసయ్యా 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 దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే దేవుడవు నీవే, హల్లెలూయా నీవే, హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా, అందరూ కలిసి ఎక్కడైతే నామం హెచ్చింపబడుతుందో ఆ స్థలమందు నేను వచ్చిన ప్రజలు దీవిస్తున్నాడు. ఆ నామాన్ని పలుకుతూ ప్రభు సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం పొందుదామా? సమయములో నక నీరును తుడచావా, కలవరపడుచున్న సమయములో నక నీరును తుడచావా. உம்மை ஆராதிப்பேன் அழகே, என்னை மன்னிக்க வந்த அழகே, உம்மை பாட உம்மை போகவே ஒரு நாவும் பத்துலே. உம்மை ஆராதிப்பேன் அழகே, என்னை மன்னிக்க வந்த அழகே, உம்மை பாட ஒரு நாவும் பத்துலே. உம்மை பாட ஒரு நாவும் பத்தலே, உம்மை பாட ஒரு நாவும் பத்தலே. सबसे ऊंचा रहे तेरा नाम, ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। यीशु तू ही है हमारा प्रभु।
6వ కీర్తన చివరి వచనంలో there is fullness of joy in the presence of God. ఆయన సన్నిధిలో సమృద్ధి గల ఆనందం ఉన్నది. హల్లెలూయా. మరి ఒకసారి మనమందరము దేవుని వాక్యం తట్టు మన మనసును త్రెప్పుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఈ గృహాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ చిరకాలమైనది. ఆకాశము కంటే ఎత్తైనది, భూమి కంటే లోతైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరికీ దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దయచేసి మీ గృహాల్లో మీరందరూ కలిసి మీ బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని ప్రవచనకరమైన మాటలు ధ్యానించాలని, ఈ మాటలు మీరు అంగీకరించాలని, జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మాట ద్వారా మీకు అనేకమైన మేలు కలగబోతుంది. హల్లెలూయా. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. త్వరగా దేవుని వాక్యాన్ని మనం విని, ఎందుకు వాక్యం వినాలంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం బైబిల్ సెలవిస్తున్నది, వినుట వల్ల విశ్వాసం కలుగును, అది కూడా క్రీస్తు మాట ద్వారా కలుగును. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనములో మాట్లాడేది నేనే, ఒక దైవజనుడుగా మాట్లాడేది నేనే, కానీ మాట్లాడించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా నోట ఆయన మాటను ఉంచి మిమ్మలను ఆయన మాట ద్వారా దర్శిస్తున్నాడు. కనుక ఈ సమయంలో జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ సమయంలో ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ దైవ వర్తమానమును అందించాలని ప్రభు సన్నిధిలో వేచి ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా నీ ప్రజలకు ఎలాంటి సందేశం అందించాలి, ప్రభువా నీ గుండెలో ఉన్న మాటలు మాకు తెలియపరచండి ప్రభువా అన్నప్పుడు ప్రభు ఒక చక్కటి మాట మా హృదయంలో ఉంచాడు. ఆ మాటని చెప్పి మీ కొరకు మేము ప్రార్థించబోతున్నాము. దేవుని బిడ్డలారా, ఆ మాట ఏమిటంటే ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనము 25వ వచనములో ఈ రీతిగా సెలవింపబడుతున్నది. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను. యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మలను చూడవచ్చును. హల్లెలూయా. అదే మాట 25వ వచనంలో కూడా ఆ యోసేపు చెప్పుచున్న మాట, మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు చూడండి, నిశ్చయంగా మీరు చూడవచ్చును. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే యోసేపు చెప్పుచున్న మాట ఏమిటంటే, షూర్లీ గాడ్ విల్ విజిట్ యు. షూర్లీ the Lord, the God Almighty shall visit you. నిశ్చయంగా దేవుడైన యెహోవా మిమ్మల్ని దర్శిస్తాడు. ఇదే యెహోవా వాక్కు. This is a word of the Almighty God for you all tonight. In this healing service live, God is speaking to you. Yes, surely God is going to visit you. నిశ్చయంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మిమ్మలను దేవుడు నిశ్చయంగా దర్శించబోతున్నాడు. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, 21వ కీర్తన 3వ వచనం మీరు చదివితే, దేవుడు తన ప్రజలను దర్శించువాడు, ఆశీర్వాదాలతో దర్శించువాడు. The Lord visits his people with blessings.
దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని వాక్యం ఏం చదివిస్తున్నదంటే, ఈ రోజు దేవుడు నిశ్చయంగా మనందరినీ దర్శించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదివితే, ఇదిగో నీ గుమ్మం ముందు, నీ ఒక తలుపు ముందు, నీ ద్వారం ముందు నేను నిలబడి ఉన్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, నీ ద్వారాన్ని తట్టుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. I am standing at your door and knocking. Yes, this Jesus is willing to visit you all. యేసు, ఈ నజరేయుడిని యేసు మిమ్మల్ని దర్శించాలని కోరుతున్నాడు. నిశ్చయంగా దర్శిస్తున్నాడు, అతి త్వరలో దర్శిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్లిష్టమైన పరిస్థితిలో మనమందరము ఇంట్లోనే పరిమితమైపోయాము, లాక్డౌన్ అయిపోయాము. ఎంతకాలము ఈ రీతిగా ఉండబోతున్నాము? ఎంతకాలము ప్రభా ఈ శ్రమలు, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఇలాంటి ప్రభా రోదన మా జీవితంలో మేము అనుభవించాలని కంగారపడుచున్నావా, బాధపడుతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అతి త్వరలో నిశ్చయంగా నేను నిన్ను దర్శించబోతున్నాను. I'm going to visit you. Are you worried? Are you tensed? How long, Lord, that we should suffer? How long, Lord, we should be locked down in our houses? How long we should suffer? Yes, God has seen your tears. God has seen your affliction. God has seen your tears and suffering. And today that Jesus is visiting you. ఈ రాత్రి ఆ యేసు నేను దర్శిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. పరలోకములో ఆశీనుడైన దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఆమేన్. మేలులతో దర్శించబోతున్నాడు, దీవెనలతో దర్శించబోతున్నాడు, మహిమలతో దర్శించబోతున్నాడు. నీ కన్నీరు తుడవబోతున్నాడు. నీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. నీ కలవరతకు, నీ ఆందోళనకు, నీ భయానికి ఒక ముగింపు తీసుకొని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని దర్శించాలని కోరుతున్నాడు? Why God want to visit us? Yes, you are going to see God's visitation very soon. God is going to visit you. Be ready. సిద్ధపరచుకో. Be ready, my dear brothers and sisters, because God of heaven and earth, God of Abraham, God of Isaac, God of Jacob is surely visiting you. Why he want to visit you? ఎందుకు ఆయన మిమ్మల్ని దర్శించాలని కోరుతున్నాడు? మొట్టమొదటిగా ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, if you read Genesis chapter 21 verse 1, the Bible says God visited Sarah. God visited Sarah and he has fulfilled what he has spoken to Sarah. And second verse, she conceived. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున, యెహోవా తన మాట చెప్పున శారాను గురించి చేసెను. You know, my dear brothers and sisters, God has given a promise to Abraham and Sarah that I am going to bless you with a child. They were in a hopeless situation. The Bible says the Sarah whom was dead, she was unable to conceive. At that time God promised that I am going to bless you with a child, which is impossible, unbelievable. Praise the Lord. దేవుడు సారా అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, ఇదిగో నేను మీకు ఒక సంతానం ఇవ్వబోతున్నాను, ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే విస్తారమైన సంతానము నీకు ఇవ్వబోతున్నాను అని ప్రభు చెప్పిన మాట నెరవేర్చడానికి ప్రభు వాళ్ళని దర్శించాడు. హల్లెలూయా. To fulfill his promise, to fulfill his word, God visited Sarah. Yes,
My dear brothers and sisters, my dear friends in Christ, God is visiting you to fulfill His word that He has spoken to you. The prophecies, the promise that God has given you, God is visiting you to fulfill it. దాన్ని నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతకాలం ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నీవు ఇచ్చిన ప్రవచనాలు మా జీవితంలో నెరవేర్చలేదు, మేము ప్రభా అది నెరవేర్చలేదని మేము నైనా ప్రభా కృంగిపోతున్నాము, నిరాశ చెందుతున్నాము అంటున్నారా? అతి త్వరలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఎందుకు? మొట్టమొదటిగా ఆయన మాటను నెరవేర్చడానికి. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే హీబ్రూల పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము, వాగ్దానము చేయువాడు నమ్మదగినవాడు. The God who promised is faithful. ఆయన నీకు పలికిన మాటలు, ప్రవచనాలు, వాగ్దానాలు దాన్ని నెరవేర్చుటకు నమ్మదగినవాడు. అందుకొరకే దర్శిస్తున్నాడండి మిమ్మల్ని. సారాని దర్శించిన దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి దర్శించి సారాకు చెప్పిన వాక్కు, సారాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటకు దర్శించి ఆ వాక్యాన్ని నెరవేర్చి తన జీవితాన్ని చిగురింప చేశాడు, ఫలింప చేశాడు, ఆనందింప చేశాడు. ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తుండగా ఆయన మాటలు మీ జీవితంలో నెరవేర్చబోతుంది, ఆయన వాగ్దానం నెరవేర్చబోతున్నది, ఆయన ప్రవచనం నెరవేర్చబడుతున్నది. ఎందుకంటే వాగ్దానం వచ్చేవాడు నమ్మదగినవాడు. ఎజెకియెల్ గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనము 28వ వచనంలో మీరు చదివితే, ఇక ఆలస్యము చేయక అతి త్వరలో నేను మీకు పలికిన వాగ్దానములు, నా మాటలు, నా ప్రవచనములు నెరవేరుస్తానంటున్నాడు. ఆమేన్. 105వ కీర్తన 8వ వచనం మీరు చదివితే బైబిల్ గ్రంథం అంటున్నది, ఆయన చేసిన నిబంధనను తరతరముల వరకు ఎన్నడూ మర్చిపోడు. God will never forget His covenant. God will never forget His promise. God will never forget what He has promised to you. He remembers it. That's why He is visiting you. He is visiting you as He visited Sarah and given her the child. Fulfill His word. In the same way, God is going to fulfill every promise, every word, every prophecy that He has given to you in Jesus' name. Every promise is yes and amen. Hallelujah. Rejoice. Jesus is visiting you to fulfill His word. Amen. Hallelujah. Numbers 23 verse 19, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం బైబిల్ సెలవిస్తున్నది, He is not a man to tell lie, nor a son of man to tell and not do. ఆయన మనిషి కాదు అబద్ధాలు చెప్పడానికి, నరపుత్రుడు కాదు చెప్పి మానడానికి. చెప్పిన మాట మీద నిలబడేవాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. చెప్పిన మాట మీద నిలబడేవాడే నువ్వు నేను ఆరాధించే దేవుడు. మాట ఇచ్చినడంటే మాట తప్పడు. దాన్ని నెరవేర్చడానికి అతి త్వరలో ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. గెట్ రెడీ మై డియర్ ఫ్రెండ్స్, గెట్ రెడీ. హల్లెలూయా. ఎవ్రీ ప్రామిస్ గాడ్ ఇస్ గోయింగ్ టు ఫుల్ఫిల్. గాడ్ ఇస్ నాట్ ఎ మ్యాన్. దేవుడు మనిషి కాదు. దేవుడు మనిషి కాదు అబద్ధాలు చెప్పడానికి. ఆయన సత్య స్వరూపి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనము ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నా మాటలు వర్షం వంటిది. My word is like a rain which comes from heaven and makes the earth fruitful and gives seed to the sower. విత్తువాడుకు విత్తనం ఇచ్చుటకు, భూమిని ఫలింప చేయుటకు నా మాటలు వర్షం వంటిది కాదా? నేను చెప్పిన మాట, పంపిన మాట దాన్ని నెరవేర్చేంత వరకు నా యొద్దకు తిరిగి రాదు అన్నాడు కదా. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్, నా ప్రియమైన సోదరులారా, ఈ మాటలు వింటున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం అంటున్నారా? అతి త్వరలో దేవుడు ఆయన మీకు పలికిన వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషించండి, ఉత్సాహించండి. ఒకరోజు ఒక రాజు దగ్గర ఒక గాయకుడు వచ్చి అన్నాడంట, రాజా నేను మంచి పాటలు పాడతాను అన్నాడు.
ఉర్దూలో ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ రాజు కూడా ఉర్దూ కాబట్టి ఆయన పాటలు వింటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ గాయకుడికి ఇస్కో హీరేదో, ఇంకా బాగా పాడుతున్నాడు, ఇస్కో జవరాతో, ఇంకా బాగా పాడుతున్నాడు, ఇస్కో చాందీదో, ఇంకా బాగా పాడుతున్నాడు, ఓ బహుత్ అచ్చా గా రహా హై, ఇస్కో సోనా దో, జమీన్ దో. చాలా హ్యాపీ అయిపోయాడు ఈ గాయకుడు. అయ్యో, వెంటనే ఆ పాటల తర్వాత పోయి తన భార్యకి చెప్పాడు, ఈరోజు నేను రాజు ముందు పాట పాడినప్పుడు రాజు అన్నాడు, మనకు బంగారము, వెండి, భూమి, బట్టలు ఇవన్నీ ఇస్తా అన్నాడు. భార్య చాలా సంతోషించింది. వెంటనే ఇద్దరు మరొక రోజు వెళ్ళి రాజా దగ్గర అన్నారు, రాజా ఇదిగో మేము వచ్చాము, నిన్నటి రోజు మేము పాడాము కదా, ఆ పాటను మీరు విని ఇది అన్నీ ఇస్తారన్నారు కదా. అప్పుడు రాజా ఏమన్నాడు తెలుసా అండి? ఉర్దూలో అన్నాడు, ఏ లేనే దేనే కా బాత్ కబ్ హువా భాయ్, ఏ లేనే దేనే కా బాత్ కబ్ హువా, తుమ్ మేరే కాన్ కు ఖుష్ కరే మై తుమారే కాన్ కు ఖుష్ కరా అన్నాడు. హల్లెలూయా. ఇది మనిషి స్వభావం. మనిషి చెప్పింది చేయడు, మర్చిపోతాడు. కానీ దేవుడు చెప్పినాడంటే దాన్ని నెరవేరుస్తాడు. ఆ మాట నెరవేర్చడానికి ఈ రాత్రి దేవుడిని నేను దర్శించడానికి కోరుతున్నాడు. నీ హృదయాన్ని తెరుస్తావా? హల్లెలూయా. చెప్తావా, రండి ప్రభువా నన్ను దర్శించంటే నిత్యంగా నేను దర్శించి సారకు ఇచ్చిన మాట నెరవేర్చినట్లు మీ జీవితంలో కూడా మీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు, సంతృప్తి పరుస్తాడు. రెండో మాట, లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం. God visited us and redeemed us. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగి చేసిన. హల్లెలూయా. రెండోదిగా, దేవుడు నిన్ను ఎందుకు దర్శిస్తున్నాడు, మనందరినీ ఎందుకు దర్శించడానికి కోరుతున్నాడు అంటే మనందరికి విడుదల చేయడానికి, విమోచన కలిగ చేయడానికి. ఆమేన్. God is visiting us to redeem us, to deliver us from every bondages, from every curse, from every evil things, from every sickness. Amen. From every demonic forces, from every witchcraft power, from every black magic power. God is visiting you to liberate you and set you free. Hallelujah. నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనం మీరు చదివితే, ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరం బానిసత్వము, ఐగుప్తు బానిసత్వము క్రింద, ఆ కాడి క్రింద విడుదలనిచ్చిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా దర్శిస్తున్నాడు. ఈ రాత్రి మీకు విడుదల ఇవ్వడానికి దర్శిస్తున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 16వ వచనం మీరు చదివితే, Exodus chapter 3 verse 16, if you read, God has seen their affliction and he has visited the Israelites in Egypt to deliver them from every bondages, and suffering. Tonight you may be crying, how long we should suffer, Lord, this sickness? How long, Lord, we should suffer this curse and evil, fear? How long, Lord? Amen. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఒకవేళ నువ్వు అలాగా బాధపడుతున్నావా? ఎంతకాలం ప్రభువా ఈ బానిసత్వంలో మేము బ్రతకాలి, ఈ కాడి కింద బ్రతకాలి? ఎంతకాలం ఈ హింసలు ప్రభువా? ఎంతకాలం ఈ అప్పులనే చిక్కులతో చిక్కున్నాము? ఎంతకాలం ఈ వ్యాధి అనే ప్రభా మరణ పడకలో పడి ఉన్నాము? ఎంతకాలము ప్రభువా? బహుశా ఈ మాటలు వింటున్న వారు మరణ పడకలో ఉన్నారేమో. దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అప్పులో ఉన్నవారా, దేవుడు మిమ్మల్ని దర్శించి అప్పు నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. చెడు అలవాట్లో, రకరకాల చెడు అలవాట్లో బంధింపబడి హింసింపబడుతున్నావా? బయటికి రాలేని పరిస్థితిలో కృంగిపోతున్నావా? నిన్ను దర్శించి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. రాత్రుల్లో నిద్ర పట్టక, నిద్రలో భయంతో వణుకుతున్నావా? ఏమవబోతుందో నీ మరణ భయముతో కట్టబడినావా?
దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలకు విడుదలనిచ్చిన దేవుడు ఈ రాత్రి మీకు కూడా విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రతి మాంత్రిక శక్తుల నుండి విడుదల, బలవంత శక్తుల నుండి విడుదల, దురాత్మ శక్తుల నుండి విడుదల, భయము నుండి విడుదల, శాపము నుండి విడుదల, మరణ కట్టు నుండి విడుదల, వ్యాధి కట్టు నుండి విడుదల. హల్లెలూయా. ఈ మాటలు వింటుండగానే దైవ శక్తి దిగుచున్నది, విడుదల కలుగుతున్నది. దేవుని శక్తి మిమ్మల్ని దర్శిస్తున్నది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం, Acts chapter 10 verse 38, the Bible says Jesus visited the people who were oppressed by the devil. అపవాది చేత పీడింపబడిన వారికి విడుదలిచ్చి సంచరించాడు యేసు ప్రభు. ఆ యేసు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, పునరుద్ధానుడుగా ఈ సందేశము ద్వారా మిమ్మల్ని కూడా దర్శించి అపవాది చేత పీడింపబడిన వారు, మీకు నానా విధమైన శాపాలు, అనేకమైన చీకటి శక్తులతో పీడింపబడుతున్న మీకు విడుదలయడానికి ప్రభు దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. God is visiting you to deliver you. Amen. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అనుకోరీతిగా నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక ఇంటిని ప్రభు దర్శించమన్నాడు. మేము వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే, అప్పులతో, దురాత్మ శక్తులతో, చేర్చబడే శక్తులతో, మాంత్రిక శక్తులతో, శాపాలతో వాళ్ళ కుటుంబము ఒక నరకంలాగా కనపడింది. ఆ ఇంటిని ప్రభు దర్శించమని కోరాడు. చాలాసారి మేము ఇంటిలోనూ గృహాన్ని దర్శిస్తాం, దేవుడు చెప్పినప్పుడే దర్శిస్తాం. హల్లెలూయా. ఓకే, మాకు తోచినప్పుడు ఇళ్ళను దర్శించాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, మేము ఎప్పుడు వెళ్ళాం ఒక సేవకులుగా. అది మంచి పద్ధతి. ఈ రోజుల్లో చాలామంది అవసరానికి ఇళ్ళను దర్శిస్తారు. ఎప్పుడు ఒక కుటుంబం కానీ ఏ ఇంటిని మనం దర్శిస్తున్నామో వాళ్ళు మనం వస్తున్నామని సంతోషించాలి తప్ప బాధపడద్దు. అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అలాంటి అలవాట్లు మనం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఇంట్లో దర్శిస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చేసిండు పాస్టర్, డబ్బు కొరకే వచ్చింది అనుకుంటారు. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రభు చెప్పినప్పుడే వెళ్తాం. ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్తాడు, ఇంటిని దర్శించండి. అవసరమైన పరిస్థితుల్లోనే దేవుడు వాళ్ళని దర్శించమంటే మేము వెళ్తాము, వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము. మేము వెళ్ళాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు మీరు రాకుండా మేము పైసలు తాగి చచ్చిపోయి ఉంటాం, మేము ఈ యొక్క అవస్థలు, మేము ఈ యొక్క సమస్యలు భరించలేకపోతున్నాం. It is unbearable. That's why we want to die as a family. Drink this poison. అయితే మేము ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబంపై దిగినప్పుడు వాళ్ళకు విడుదల కలిగింది. ఆత్మహత్య చేసుకోవాలని మనసు విడుదల కలిగింది. చనిపోవాలని మనసు విడుదల కలిగింది. తాగాలని మనస్సులో నుండి విడుదల కలిగింది. పరాయి స్త్రీపై మోగపు చూపులు విడుదల కలిగింది. మరణ భయము విడుదల కలిగింది. దేవుణ్ణి తల్లిదండ్రులకు మాటకు విధేయత చూపించకుండా పిల్లలు గాంజా తాగుళ్లతో వారసులైపోతున్నారు. విడుదల కలిగింది ఆ కుటుంబానికి. అప్పు నుండి విడుదల కలిగింది. ఆ కుటుంబం ఈరోజు సాక్షిగా నిలబడుతుంది. హల్లెలూయా. ఆ కుటుంబానికి దర్శించి విడుదలనిచ్చిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా దర్శించి, అలనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని దర్శించి ఆ 430 సంవత్సరము బానిసత్వం విడుదలని ఇచ్చిన దేవుడు మీకు కూడా విడుదలయ్యబోతున్నాడు. అందుకొరకే దర్శిస్తున్నాడు. He is visiting you to deliver you. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు
ఈ మాట ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ స్వాతంత్రము, విడుదల ఉన్నది. హల్లెలూయా. మూడోదిగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. గాడ్ విజిటెడ్, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా వాళ్ళని దర్శించెను. హల్లెలూయా. God visited them and supplied all their needs. రూతు గ్రంథం మీరు చదివితే అక్కడ యెరూషలేము అనే బెత్లెహేములో నివసించేవారు నియోమి, ఎలిమెలెక్ వాళ్ళ కుటుంబము. అక్కడ ఒక కరువు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు భయపడి, కంగారపడి, చింతపడి బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోబ్ ప్రాంతానికి వెళ్ళిపోతున్న సమయంలో, కరువుకు భయపడి వెళ్ళిపోతున్న సమయంలో, అక్కడ నివసిస్తున్న సమయంలో తన భర్తని కోల్పోయింది, తన పిల్లల్ని కూడా కోల్పోయింది. ఇద్దరు కోడలతో ఉన్న సమయంలో ఒక వార్త విన్నది. ఆ వార్త ఏమిటంటే కరువులో యెహోవా వాళ్ళని దర్శించి వాళ్ళ ఆకలి తీర్చెను, వాళ్ళకు రొట్టెను అనుగ్రహించెను, వాళ్ళ అవసరతలు తీర్చెను. హల్లెలూయా. చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి అమ్మా. గృహాల్లో ఉన్న వాళ్ళంతా దేవుడు నేను ఎందుకు దర్శిస్తున్నాడు తెలుసా? నీ ప్రతి అవసరతలు తీర్చడానికి, నీ ఆకలి తీర్చడానికి. ఆమేన్. అరణ్యములో ఆ చెట్టు కింద పడుకున్న ఏలియాను ఒక కాకిని పంపించి ఏలియాని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. హల్లెలూయా. కంగారు పడకండి. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఏం తింటాము, ఏం ధరిస్తాము, ఎలాగ బ్రతుకుతాము, మా అవసరతలు ఇలా ఉన్నది, ఇలాంటి కరువు పరిస్థితి ఎందుకు మా జీవితంలో? కంగారు పడకండి. అలనాడు బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు యెహోవా వాళ్ళని దర్శించి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ కడుపు నింపి సర్వ సమృద్ధిని కలుగ చేసిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శించి మీ ఆకలి తీర్చబోతున్నాడు. నేను చెప్తున్నాను, మీరు ఆకలిగా లేస్తారు, ఆకలిగా పడుకోరు. खुदा भूखा उठाता मगर भूखा नहीं सुलाता. हालेलुया. तुम जिस खुदा को मान रहे हो वो खुदा बहुत बड़ा है. झोली भर देगा, तुम्हारे पेट को भर देगा, నీ ఆకలి తీరుస్తాడు. నువ్వు చింతించకు. ఆకాశంలో పక్షులు చూడు, వాళ్ళని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. 37వ కీర్తన 25వ వచనంలో మీరు చదివితే, నీతి మంత్రుడు విడవబడుట, వాళ్ళ సంతానం భిక్షపడుట అనుమతించడు దేవుడు. God will never allow the righteous to be forsaken and his children begging for bread. I tell you, I prophesy you that you will never beg for bread. God will provide. దేవుడు మీకు అన్ని ఇస్తాడండి. మనుషుల తట్టు చూడకండి, మనుషుల నుండి ఎదురు చూడకండి. రాజకీయ నాయకులు వస్తారని, మనుషులు వస్తారని, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎవరు చేయరు. అంత అక్ర ఎవరు లేరు మీ మీద. మీ గురించి అక్ర కలిగిన వారి భూమి మీద ఎవరు లేరు. మన దేవుడు తప్ప, మన కొరకు ప్రాణం పెట్టి రక్తములు కాచి మనల్ని ప్రేమించిన దేవుడు తప్ప మన పట్ల అక్ర ఎవరికి లేదు. అది జగమెరిగిన సత్యం. సానుభూతి చూపిస్తారు, వాళ్ళ లాభాల కొరకే వస్తారు, నీ గురించి కాదు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఒకడే నీ పట్ల లక్ష్యం ఉంచి ఉన్నాడు. God cares for you. Only he can care for you. Nobody else. All show put up. Only hypocrites. వైషమ్యం వేసే వారందరూ. Praise the Lord. నేను ఈ మాట చెప్పడానికి భయపడను, ఎందుకంటే ఇది సత్యం. హల్లెలూయా. స్వార్థపరులు తీయగా మాట్లాడతారు. ఆమేన్.
ఇదన్నీ వేసి బతుకు. నిజంగా మన పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. ఒకవేళ శ్రద్ధ ఉన్నదంటే అది నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీ కొరకు రక్తం కార్చిన యేసుకు మాత్రమే. అందుకే ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆయన మీ అవసరం తీరుస్తాడు, మీ ఆకలి తీరుస్తాడు, మీ కన్నీరు తుడుస్తాడు. హల్లెలూయా! సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. 37వ కీర్తన 19వ వచనం, కరువులో కూడా సమృద్ధిని కలుగజేస్తాడు. కరువులో కూడా సమృద్ధి. He will give you, you will enjoy plenty even in the famine. కరువులో కూడా సంతృప్తి అండి, కరువులో కూడా సమృద్ధి అండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ఒక పాట ఉన్నది, హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీచినావు. యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను, సర్వము సమకూర్చెను. సర్వము సమకూర్చెను. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆమేన్. ఆయన యెహోవా ఈరే. హల్లెలూయా. ఈ లాక్డౌన్ పీరియడ్ లో నేను చెప్తున్నాను, మీ ఇంటిలో పిండి తగ్గదు. చెప్పండి ఆమేన్. నూనె తగ్గదు. ఆమేన్. బియ్యం తగ్గదు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మీ ఇంట్లో సమృద్ధి ఉండబోతుంది. ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపులు మిగిలే విధంగా చేసిన అద్భుతాలు మీ జీవితంలో కూడా చేసే సామర్థ్యుడు ఆ దేవుడే. మీ దేవుడు ఆ దేవుడే ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము, ఆయన మహిమ ఐశ్వర్యము చెప్పున నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రతి అవసరతను తీరుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మహిమ ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరతను తీరుస్తాడు. నేను చెప్తున్నాను, ప్రవచనంగా తీసుకోండి. ఈ లాక్డౌన్ ఎంతవరకు ఉండబోతుంది అంతవరకు మీ ఇంట్లో ఏ కొదువ ఉండదు. మీరు ఆకలిగా ఉండరు, ఇచ్చేవారుగా ఉంటారు. మిగిలే విధంగా ఉండబోతుంది. ఆమేన్. జార్జ్ ముల్లర్ అని ఇంగ్లాండ్ లో గొప్ప దైవజనుడు, ఆర్ఫనేజ్, 1000 మంది పిల్లలు ఉన్నారు. ఆయన ఇప్పుడు వరకు ఎవరి దగ్గర అడగలేదు. ఎందుకంటే ఆర్ఫనేజ్ పెట్టుమనేది దేవుడు, మనిషి కాదు. మనిషి పెట్టుమంటే మనిషిని అడగాలి. దేవుడు పెట్టుమన్నాడు, దేవుడిని అడిగాడు. హల్లెలూయా. ఆయన చెప్పే సాక్ష్యం ఏమి తెలుసా? ఒక్కరోజు కూడా నా పిల్లలు ఆకలిగా పడుకోలేదు. ఒక్కరోజు కూడా ఆ సరుకు తగ్గలేదు, బియ్యం తగ్గలేదు, పిండి తగ్గలేదు, నూనె తగ్గలేదు. ఒక్కరోజు కూడా. దాదాపు 30-40 సంవత్సరం వరకు ఆర్ఫనేజ్ నడిపించిన ఆ దైవజనుడు జార్జ్ ముల్లర్ ఏమన్నాడు తెలుసా? ప్రతిసారి నా పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు, ప్రతిసారి నా పిల్లలు ఏడుస్తున్నప్పుడు, అయ్యా ఆకలి వేస్తుంది, అన్నం కావాలంటే నేను మోకరిస్తాను, ప్రభు తట్టు చూస్తాను, ప్రభు దర్శిస్తాడు, మా ప్రతి అవసరం తీరుస్తాడు. చెప్పండి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మిరకల్స్ జరగబోతుంది. కాకిని దేవుడు పంపించబోతున్నాడు. హల్లెలూయా. కాకి తెలుసా అండి మీకు? కాకి స్వభావం లాగే స్వభావం, గుంజుకోడిది.
ఎవరెవరు మీ నుండి గుంజుకున్న వారు, లాగేవారు, దొంగవాళ్ళు, దోచుకుంటున్న వారి వాళ్ళే దేవుడు వాడతాడు, మీ ఎద్దకు పంపిస్తాడు, మీ గృహానికి పంపిస్తాడు. వాళ్ళ ద్వారా మిమ్మల్ని పోషిస్తాడు. మీ కళ్ళు దేవుడు తట్టు చూడాలి. హల్లెలూయా చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాలుగోదిగా మొదటి సామ్యుల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. మొదటి సామ్యుల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. 1 సామ్యుయల్ యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. హల్లెలూయా. గుట్రాలండి. అన్న ఒక గుట్రాలు ప్రార్థన చేసింది. హృదయ వేదనలో నుండి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభు, ఎంతకాలం నేను గుట్రాలుగా పిలువబడాలి? ఈ అవమానము, ఈ నిందలు ఎంతకాలము ప్రభు అని ప్రార్థించినప్పుడు ప్రభు ఆమెను దర్శించి ప్రతి ప్రార్థనకు జవాబిచ్చాడు. ఈ రాత్రి నాలుగోదిగా దేవుడు మిమ్మల్ని ఎందుకు దర్శిస్తున్నాడు తెలుసా అండి? నీవు చేసిన ప్రతి ప్రార్థనకు ఉత్తరమే. God is visiting you to answer all your prayers. God visited Hannah and answered all her prayers. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబియడానికి మిమ్మల్ని దర్శిస్తున్నాడు. అన్నాన్ని దర్శించిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శించబోతున్నాడు. ఒక హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Are you not happy? God is visiting you to answer all your prayers. Amen. Because He is a prayer answering God. Hallelujah. 50వ కీర్తన 10వ వచనం, Psalm 50 verse 15. He said, "Call unto me in the day of the trouble, I will answer you." ఆపద కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు నీవు చేసిన ఆ మొరను ఆలకించడానికి దేవుడు దర్శిస్తున్నాడు నిన్ను. What all the prayer that you have prayed, God is going to answer. That's why He is visiting you tonight. Surely. నిశ్చయంగా. ఒకసారి డాక్టర్ అక్బర్ అనే వ్యక్తి, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. క్యాన్సర్ మందు గుర్తుపెట్టాడని ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే ఫ్లైట్ బుక్ చేశాడు. ఫ్లైట్ వాతావరణం చక్కగా లేదు కాబట్టి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. క్యాబ్ బుక్ చేశాడు. వర్షం ఎక్కువ అవుతున్నది కాబట్టి క్యాబ్ ఆయన అన్నాడు, సార్ మనం ముందు వెళ్తే ప్రమాదంలో వెళ్ళిపోతాం, ఈ రోజుకి మనం ఇక్కడనే కొన్ని సమయం ఇక్కడనే గడుపుతామంటే ఒక గుడిసె కనబడింది. ఆ గుడిసె దగ్గర నిలబడ్డారు ఇద్దరు. వెంటనే తలుపు తెరిచింది ఒక ఆయమ. సార్ మీరు లోపల వచ్చేయండి సార్ అంటే ఆయన లోపల వచ్చినారు. కాఫీ తాగుతారంటే కాఫీ ఇచ్చింది. వెంటనే ఆయన ప్రార్థన సమయం వచ్చింది. ఆ పడకలో తన కొడుకు పడుకున్నాడు. పడుకుని మోకరించి తన కొడుకు కొరకు ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది అంటే, ప్రభా నా కొడుకుని మీరు స్వస్థపరచండి. వెంటనే ఈ డాక్టర్ అక్బర్ అనేవాడు చాలా విచిత్రంగా చూస్తున్నాడు. ఇలాంటి సైన్స్ లోకంలో దేవుడు ఉన్నాడని ఎందుకు ఈమె ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు లేడు అని. వెంటనే ఆ ప్రార్థన ముగించిన తర్వాత ఆయన సంభాషిస్తూ అంటున్నాడు, అమ్మ ఏమైంది నీ కొడుకుకి, ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నారంటే వెంటనే ఆమె ఏమన్నా తెలుసా, నా కొడుకుకి క్యాన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? క్యాన్సర్. నా కొడుకుకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి నాకు డబ్బు లేదు, నా కొడుకుని కాపాడుకోలేను నేను, కానీ ఒకటి చేయగలను నేను, నా దగ్గర డబ్బు లేదు, హోదా లేదు, నా కొడుకుని కాపాడుకోలేను నేను, కానీ ఒకటి చేయగలను, ప్రార్థన చేయగలను. హల్లెలూయా. ప్రార్థన చేయగలను. నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరో ఒక డాక్టర్ ఉన్నారంట, ఆ డాక్టర్ క్యాన్సర్ మందును గుర్తుపట్టాడంట. ఆ డాక్టర్ దగ్గర వెళ్ళలేను, ఆ డాక్టర్ దగ్గర నా కొడుకుని తీసుకుని వెళ్ళలేను. ఒకవేళ ఆ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళినా ఆ డాక్టర్కి నేను డబ్బులు ఇయ్యలేను, ట్రీట్మెంట్ చేయలేను, కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వెంటనే ఆ డాక్టర్ అక్బర్ మోకరించి ఏడుస్తూ అంటాడు, నీ దేవుడు గొప్పవాడమ్మా. ఎందుకు డాక్టర్, ఎందుకయ్యా మీరు అట్లా అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారంటే, అమ్మా ఏ డాక్టర్ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, క్యాన్సర్ మందును ఆయన గుర్తుపట్టాడు, ఆ డాక్టర్ నేనే అమ్మా అన్నాడు. నీ దేవుడు ఎంత గొప్పవాడు చూడమ్మా. నీ ప్రార్థన విని ఆ డాక్టర్నే నీ తలుపు దగ్గర, నీ ఇంటి ఎందుకు, నీ గృహాల్లో తీసుకొని వచ్చేసాడమ్మా.
ఎంత గొప్ప దేవుడు, ఒక హల్లెలూయా చెప్పండి అమ్మా. కలుగును గాక. అలాగనే దేవుడు నీ ప్రార్థనకు జవాబు స్వస్థతనిచ్చు దైవమా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా. God is visiting you to answer all your prayers. You're going to see the answer of all your prayers. Our God is a prayer answering God. Amen. Lastly, I'll tell it and conclude this message. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం, Jeremiah 27:22. God visits us to restore back that which we has lost. మనం ఏదేది పోగొట్టుకున్నామో అదన్నిటినీ తిరిగి సమకూర్చడానికి దేవుడు మమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడు అండి? మీరు ఏమేమి పోగొట్టుకున్నారు, వాట్ ఆల్ యు హావ్ లాస్ట్, టు రెస్టోర్ ఇట్ బ్యాక్. గాడ్ ఈస్ విజిటింగ్ యు. ఆమేన్. నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ నీకు తిరిగి సమకూర్చడానికి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. 42వ యోబు గ్రంథం మీరు చదివితే అక్కడ రాయబడింది, యోబు ఒకే రోజు తన పిల్లలను, తన వ్యాపారాలను, డబ్బును, అన్నిటినీ, ఆరోగ్యాన్ని అన్నిటినీ పోగొట్టుకున్న యోబు బాధపడుతున్నాడు. ఇంకెంతకాలం ప్రభా ఇలాంటి పరిస్థితి? బైబిల్ అంటుంది, యెహోవా ఆయన విమోక్షకుడు, సజీవుడు యోబుని దర్శించాడు. పోగొట్టుకున్న అన్నీ రెండంతులుగా సమకూర్చిన దేవుడు. Everything God restored to Job double fold. Is the same God visiting you tonight. Maybe you have lost everything in your life. You have lost your job, lost money, lost houses, lost your health. You may lost. You might have lost your loved ones. My dear brothers and sisters, God is visiting you to restore back everything you have lost. What all you have lost, God is going to restore double fold. Receive it. You are going to receive double for your trouble. Double for your trouble. Say amen. ఏదేది మీరు పోగొట్టుకున్నారు, యోబు చేసిన దేవుడు మీకు కూడా చేయబోతున్నాడు. రెండంతులుగా దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. సిద్ధపడండి. ఈ 5 రకాల ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. మొట్టమొదటిగా ఆయన ఎందుకు దర్శించబోతున్నాడు? ఆయన మాటలు నెరవేర్చబడడానికి, ఆయన వాక్తలు నెరవేర్చడానికి. రెండోది ఎందుకు దర్శిస్తున్నాడు? ఆయన మీకు విడుదల ఇవ్వడానికి. మూడోది ఎందుకు దర్శిస్తున్నాడు? నీ ప్రతి అవసరతలు తీర్చడానికి. నాలుగోది ఎందుకు దర్శిస్తున్నాడు? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి. చివరిగా మిమ్మల్ని ఎందుకు దర్శిస్తున్నాడు అంటే, హల్లెలూయా, మీరు పోగొట్టుకున్న సమస్తమును రెండంతులుగా సమకూర్చడానికి. హల్లెలూయా. ఏదేది మీరు పోగొట్టుకున్నారు ఒక కాగితంలో రాసుకోండి. అన్నిటిని దేవుడు నీకు డబుల్ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మీ వెనుకడికి నూరంతులుగా దీవించును గాక. కలుగుయండి, ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలు ఏకీభవించండి. ఈ ప్రార్థన అనంతరము మీ కొరకు నేను స్వస్థత ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు గొప్ప స్వస్థత మీకు ఇవ్వబోతున్నాడు, విడుదలలు ఇవ్వబోతున్నాడు, ప్రార్థనలు వినబోతున్నాడు.
ఆయన సన్నిధి మేము దర్శిస్తుండగా మీ శరీరంలో ఉన్న ప్రతి రోగాలు విడిచి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ఈ సమయంలో తండ్రి మేమందరము ప్రభువా నీ వాక్యాన్ని విన్నాము. జుంట తేనె దారుల కంటే మధురమైనది నీ మాటలు. నీ మాటలే మమ్మల్ని ఆదరించగలదు. నేను నమ్ముతున్నాను, నీవిచ్చిన ఈ మాటతో ఒక్కొక్కరిని ప్రభు మీరు దర్శించి ఈ మాట ద్వారా ఆదరించారని, బలపరిచారని, సంతృప్తిపరచారని, ఓదార్చారని, ధైర్యాన్ని కలుగచేశారని, విశ్వాసాన్ని కలుగచేశారని, నమ్మకాన్ని కలుగచేశారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ మాటను విన్న ప్రతి వారి జీవితంలో ఈ మాటలు నూరంతులుగా ఫలించుదురుగాక. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభువా, ఒక్కొక్కరిని దర్శించండి. నీ వాగ్దానంలో నీ ప్రవచనం నెరవేర్చండి. ఒక్కొక్కరిని దర్శిస్తుండగా మరణ కట్ల నుండి, వ్యాధి కట్ల నుండి, మాంత్రిక శక్తుల నుండి, శాపాల నుండి విడుదల కలుగుదురుగాక. Receive your deliverance in Jesus' name right now. Be free from every addiction. Be free from every curse. Be free from every demonic forces. Be free from every fear. Be free from every powers of darkness and clutches and the bondages of the devil right now. Be free, my dear brothers and sisters. The Spirit of God is filling your homes. మూడోదిగా వాళ్ళ ప్రతి అవసరతలు తీర్చబడదురుగాక. నీ మహిమ ఐశ్వర్యము చెప్పున ప్రతి అవసరతలు తీర్చబడదురుగాక. No more lack. I rebuke and I bind that spirit of poverty which is haunting and tormenting their family. No more lack. Abundance. I speak abundance in their family in Jesus' name. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Now somebody is catching the promise card in your hand and you're telling, Lord, you have promised me. Yes, you have promised me that word. You have promised me by that word. Hallelujah. Yes, it is written in that promise card. I will make you the head, not the tail. You shall lend, but you shall not borrow. That word I can see. You are taking that and you are praying, Lord, fulfill it. Yes, very soon you are going to fulfill it. దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. Receive, my dear brother. Thank you, Lord. Somebody catching their legs and praying because they are unable to walk. They are unable to walk. పట్టుకున్నావు, ఎవరు కాలు గుంజినట్లు ఆ కాలు గడగడ వణుకుతున్నది. కొన్ని సమయంలో నడుస్తూ పడిపోతున్నావు. ఏదైనా గోడని పట్టుకొని నడిస్తే పరిస్థితి. యేసు నామములో ప్రభు శక్తి నిన్ను దర్శిస్తుండగా ఆ కాలు కట్లు విప్పబడుతున్నది. యేసు నామములో విడుదల కలుగుతున్నది. Go in Jesus' name. తల మీద చేయి పెట్టిన వారికి తలపోటు విడుదల కలుగుదురుగాక. కడుపులో చేయి పెట్టిన వారు కడుపులో కట్లు యేసు నామములో ఆ గర్భ కట్లు విడగొట్టబడుగాక. There is some sister, she is holding both of her hands, and upon the both of the hands that another hand of husband also, భర్త కూడా పెట్టినాడు. ఎవరు అది? నీ గర్భఫలం దేవుడు తెరుస్తున్నాడు అమ్మా యేసు నామములో. పొందండి డబుల్ in the mighty name of Jesus. Hallelujah. Right now, come on, అందరు స్తుతించండి. ఈ లైవ్ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనకరంగా కదులుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వెరీ సూన్ చాలా మందికి దేవుడి బిడ్డలకు కొందరికి ఫోన్ కాల్ రాబోతుంది, కొందరికి మెసేజ్ రాబోతుంది. ఎక్కడో పెట్టిన డబ్బులు మీరు మర్చిపోయి ఉంటారు. అదన్నీ మీ ఎద్దకు రాబోతుంది. మీరు మర్చిపోయి ఉంటారు. అదన్నీ వచ్చి మీ ఇంటిలో నిండబోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రిసీవ్ ఇట్ బై ఫెయిత్. ఎంతో మంది అప్లికేషన్ ఇచ్చినారు, ఎంతో మంది ఏదేదో ఇచ్చారు, మర్చిపోయి ఉంటారు. అదన్నిటి దేవుడు గుర్తు చేసి నీ అవసరతలు తీర్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను వింటున్నప్పుడే ఒక సహోదరుడు యవనస్తుడు
ఆయన ఎప్పుడో ప్రార్థన చేశాడు. ఈ మాట వింటున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన గుర్తొస్తుంది ఆయనకి. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి నేను దర్శిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక, మహిమ కలుగును కాక. రభాషకిత. చాలా మంది నేను చూస్తున్నాను, ఆత్మలు చూస్తున్నాను, రోగాలు పోగొట్టుకున్నారు, ఇల్లులు పోగొట్టుకున్నారు, బంగారాన్ని పోగొట్టుకున్నారు. థ్యాంక్ యూ జీసస్. సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. అదన్నిటిని దేవుడు మీకు సమకూర్చుతున్నాడు, సమకూరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. I can see. Hallelujah. I can see one sister. Thank you Jesus. Yes, you have lost your kidney. You have lost your kidney, one kidney. You are putting your hand upon your kidney. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. Yes, your name is Dolly. Your name is Dolly. You have lost your kidney. You have put your hands upon the kidney. Yes, the power, resurrection power of Jesus is coming upon your kidney. What all the kidney you have lost, God is giving back in Jesus' name. Sister Dolly, receive your healing in the name of Jesus. Receive your healing in the name of Jesus. Hallelujah. Somebody putting their hand upon their tooth. Yes, I lost my teeth, Lord. Suffering, Lord. God is healing right now. God is healing right now. Heal in Jesus' name. Amen. You have lost your house and land. God is returning back, my dear brother. Yes, మోసపోయారు మీరు, ఖైదాలు ఇల్లు విషయంలో మోసపోయారు. దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ శత్రువుల నుండి విడిపించి మీకు ఇవ్వబోతున్నాడు. పలుని యేసు నామములో, యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. ప్రతి జ్వరము, వైరల్ ఫీవర్ స్వస్థపరచబడదు గాక. ఎవరైతే ప్రభా ఫీవర్ వచ్చి ఇది కరోనా వైరస్ ఏమో భయపడుతున్నారు, అలాంటి వారిని స్వస్థపరచండి. ఉన్నారు ఇప్పుడు తల మీద బట్ట పెట్టినారు తండ్రి, నాని నీళ్లు నాని పెట్టినారు. ఆ వ్యక్తికి భయం, పెడుతున్న వారికి భయం, కరోనా వైరస్ వచ్చిందేమో ఏమవుతుందని ఆందోళన. ఇప్పుడు ప్రభు శక్తి అలాంటి వారిని ముట్టించినది ఆ వ్యక్తిని. థ్యాంక్ యూ లార్డ్. హీల్ ఇన్ జీసస్ నేమ్. Thank you Holy Spirit. క్వారంటైన్లో ఉన్న వారందరినీ, చికిత్స పొందిన వారందరినీ ఇప్పుడు ముట్టండి, స్వస్థపరచండి. Let your healing flow, healing flow, healing flow. Yehova Rapha, heal. Everybody who are Lord being treated and affected by the coronavirus, heal them, and we rebuke this coronavirus spirit in Jesus' name. Spirit of coronavirus, I bind you by the blood of Jesus. Live our nation, live this world. Amen. Go to the feet of Jesus right now. Amen. Fill everybody with your Holy Spirit. Fill, Lord. Remove every fear of coronavirus. Faith, boldness to face and battle and be victorious through the blood of Jesus. Thank you, Holy Spirit. Every demon is fleeing from your house. Every demon is fleeing from your family, from your marriages, from your body. Right now, it's fleeing. Go to the feet of Jesus, you demons. Thank you, Lord. I can see people raising from their bed, dead bed, raising from the ICU ward. Right now, I can see the resurrection power going in the hospitals, going in the houses, and raising them from the bed and healing them completely in Jesus' name. Amen. Hallelujah. Thank you, Holy Spirit. Hallelujah. Hallelujah. యేసు నామములో ప్రార్థించి స్వస్థతలు, విడుదలు, ఆశీర్వాదాలు, మేలులు, మహిమలు పొందుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్
bless you. I believe you are all blessed by this live telecast healing prayer. నేను నమ్ముతున్నాను ఈ హీలింగ్ ప్రేయర్ లైవ్ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవింపబడ్డారు. దయచేసి చివరిలో చేయబడిన ప్రార్థన ద్వారా స్వస్థతలు, మహిమలు, విడుదలలు పొందిన వారు దయచేసి మీరు మాతో మీ సాక్ష్యాన్ని పంచాలని, ఈ సాక్ష్యం అన్ని మీతో పాటు మేము దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మేము చాలా ప్రోక్షింపబడతాము. తరచున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ దీవింపబడుతున్నారని మీరు చెప్పిన సాక్ష్యాలు బట్టి స్తోత్రం. ఇంకా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మా అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళా వీక్షించి అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రతి శనివారం రేపు కూడా మేము మా బృందం తరఫున అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున ఆర్ఫనేజ్, హోమ్ ఫోరేజ్కి వెళ్ళి అన్నం వండి వాళ్ళకి మేము సేవలు అందించబోతున్నాం. కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతి శనివారము ఒక్కొక్క రీతిగా మేము ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, చారిటీ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఒకవేళ ప్రేరేపబడితే మీరు అరుణ్ విక్టర్ మినిస్ట్రీకి మీ యొక్క సేవలు, మీ యొక్క సహకరణ, సహాయం అందించవచ్చు. సో ఒకవేళ ప్రేరేపింపబడితే స్క్రీన్పై వస్తున్న ఆ నంబర్కి మీరు సంప్రదించవచ్చు, మీ సహకరణ మాకు తెలియపరిచి అందించవచ్చు. దాని తర్వాత సండే కరెక్ట్గా 9 o'clock to 10:30 లైవ్ వర్షిప్ ఆరాధన ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా పాల్గొనాలని, మీ కుటుంబంగా పాల్గొనాలని కోరుతున్నాం. దయచేసి సాక్ష్యాలు ఇవ్వడానికి మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఏదైనా వివరాలు ఉంటే మేము మీకు తెలియపరుస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆశీర్వాదం పొందుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసన, సన్నిధి, కాపుదల మీకును మీ కుటుంబానికి తోడే ఉండి నడిపించుదురు గాక. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించుదురు గాక. సియోనులో నుండి ఆయన ముఖ కాంతి మీపై ప్రకాశించుదురు గాక. సియోనులో నుండి ఆయన ఒక సమాధానము, నెమ్మది నలుదిశలో మీలో, మీ గృహాల్లో నిలిచి ఉండదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి ఒకసారి మిమ్మల్ని లైవ్తో కలిసేంత వరకు ప్రభు మీకు తోడై ఉండదురు గాక.